హాయ్ అండి అందరికీ. ఈరోజు వెజిటేబుల్ పులావ్ రైస్ చేస్తున్నాము. కావలసిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, టమాటా, బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు. తయారీ విధానం అండి: ఒక గిన్నె పెట్టుకోవాలి. వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్లో హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప, క్యారెట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అండి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టి బాగా మరిగించాలండి. అలా పొంగొచ్చిన తర్వాత 15 నిమిషాల ముందు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్లో వేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. మూత పెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. పదిహేను నిమిషాల తర్వాత చూసుకోవాలి. అయిపోయిందండి. ఇంతేనండి వెజిటేబుల్ పులావ్ రైస్. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి ట్రై చేయండి. ఎంతో పొడి పొడిగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇదేనండి వెజిటేబుల్ పులావ్ రైస్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి.